is Pannala Soumya, creativity, experience and knowledge. So welcome back to my another vlog. Basically, ఇండియా నుంచి యూకేకి వచ్చేటప్పుడు మాన్స్ నా బెస్ట్ ఫ్రెండ్ అనమాట. సో తను ఇలా పోర్ట్రేట్స్ ఇచ్చిందనమాట నాకు మొత్తం. మేము స్టార్టింగ్ నుంచి దిగినప్పటి నుంచి ఉన్న పోర్ట్రేట్స్ అనమాట ఇవంతా. సో నేను రూమ్లో డెకరేషన్ చేద్దామని నాకంటూ ఒక రూమ్ వచ్చాక, సింగిల్ రూమ్ వచ్చాక డెకరేషన్ చేద్దామని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను అనమాట. సో ఈరోజు వీక్ ఆఫ్ దొరికింది. టీము అని ఒక యాప్ అనమాట, ఆన్లైన్ షాపింగ్. సో అది సేమ్ కైండ్ మనకి ఇండియాలో మీషో ఎలా లైక్ రీజనబుల్ ప్రైజెస్లో ఎలా ఉంటాయి, సో ఇక్కడ కూడా టీము అలా అనమాట, రీజనబుల్ ప్రైజెస్లో ఉంటాయి. బట్ షిప్పింగ్ చాలా డేస్ తర్వాత మనకు వస్తుంది అనమాట. 7 to 10 బిజినెస్ డేస్ తర్వాత మనం ఆర్డర్ ప్లేస్ చేసిన 7 to 10 బిజినెస్ డేస్ తర్వాత మనకు ఆర్డర్ అనేది డెలివర్ అవుతుంది. సో నాకు వచ్చి 1 వీక్ అవుతుంది ఆ లైట్స్ అవన్నీ వచ్చి, బట్ అసెంబుల్ చేయడానికి టైం ఉండట్లేదు అనమాట. సో ఈరోజు టైం దొరికింది. మొత్తం అయిన తర్వాత మేక్ ఓవర్ ఎలా అయింది, అసలు ఎలా చేద్దాం అనుకుంటున్నాం. లెట్స్ గో ఫర్ ఇట్. సో మేము వైరింగ్ వేసేటప్పుడు నాకు మా ఫ్రెండ్ హెల్ప్ చేశాడనమాట, అఖిల్. సో ఫస్ట్ మేము డయాగ్నల్గా అనుకున్నాము, అటు క్రాస్ ఇటు క్రాస్. కానీ అవుట్పుట్ పెట్టి చూశాక, లైట్స్ ఆఫ్ చేసి చూశాక అది కొంచెం మళ్ళీ షేప్ కొంచెం మాకు సిమిలర్గా ఎస్ లాగా కనిపించింది. ఎందుకని మనం మళ్ళీ ఎస్ని మాడిఫై చేయొద్దు అని అఖిల్ అని అంటే, సో మళ్ళీ దాన్ని రీమాడిఫై చేసి ఇంకా కొంచెం ఎస్ కరెక్ట్గా కనిపించేటట్టు లైన్స్ అన్నీ మార్చామన్నమాట. సో ఫైనల్గా ఆ వైర్ అనేది ఎస్ లాగా కనిపిస్తుంది, చూడండి ఒకసారి. టడా! సో వైరింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మేము ఫొటోస్ స్టార్ట్ చేసాము. ఫొటోస్ అన్నీ నేనైతే డేట్ టు డేట్ లైక్ ఫస్ట్ ఫోటో ఎప్పుడు దిగాము, సెకండ్ ఎలా అలా అలా అని పెడదామని ట్రై చేశాను. కాకపోతే చాలా చాలా టైం తీసుకుందండి. గుర్తున్న కాడికైతే లైక్ పెట్టడం అయితే కౌంట్ వైజ్గా పెట్టనమాట, లైక్డ్ ఫొటోస్ ఏంటిది అని. కొన్ని ఒక ఫోటో సైజెస్ ఉన్నాయి, కొన్ని మమ్మీ వాళ్ళతో నాన్నమ్మ వాళ్ళతో దిగినవి, అవి నేను తీసుకున్నాను కాబట్టి కొంచెం సైజ్ డిఫరెంట్ ఉంది. బట్ అంత కనిపించట్లేదు అనమాట మనకు. అందుకే అవి లాస్ట్ కొంచెం సిమిలర్గా పెట్టినా. నేను ఫొటోస్ సరిపోవేమో అని అనుకున్నాను, కానీ క్లిప్స్ చాలా ఇంకా మిగిలిపోయి ఉండే అనమాట. సో అలా ఇలా మొత్తం మేనేజ్ చేసేసి ఫైనల్గా నా వాల్ మీద ఎస్ అయితే ఇలా వచ్చిందనమాట. ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ స్టిల్ ఐ లవ్ దిస్ ప్రాసెస్. వైర్ అనేది నేను టీమోలో ఆర్డర్ పెట్టుకున్నా, ఆల్రెడీ చెప్పిన ఇందాక. సో వాడు నాకు 50 క్లిప్స్ ఇచ్చిండు అనమాట. కాకపోతే నాకు 50 అన్ని ఫొటోస్ ఉన్నాయి,
బట్ నేను అన్ని పోల్రైట్ సైజ్ వరకే పెడదామని అనుకున్నా. సో శాంపుల్ ఇస్తారు కదా వైర్స్, నార్మల్గా మనం ఆర్డర్ చేసుకునేటప్పుడు లైక్ లైన్స్ లాగా ఇచ్చాను అనమాట. సో నేను అలానే అని అనుకున్నా, బట్ క్లిప్స్ ఎక్కువ ఇచ్చిండు, వైర్ లెంత్ అనేది చాలా తక్కువ ఇచ్చిండు అనమాట. సో అనుకోకుండా మేము జెడ్ అనుకున్నాం, బట్ అనుకోకుండా ఎస్ వచ్చింది, నా పేరుకి సింక్ అయిందనమాట. సో అఖిల్ ఐడియా ఇదనమాట, మా ఫ్రెండ్ ఐడియా. సో చాలా క్యూట్గా వచ్చింది చూడండి. ఒక్కొక్క ఫోటోకి ఒక్కొక్క స్టోరీ ఉంది, లిటరల్లీ ఒక్కొక్క ఫోటోకి. సో అందరికీ ఉంటుంది కదా తన రూమ్ తను డెకరేట్ చేసుకోవాలి. నాకైతే చాలా ఉంటుంది అనమాట, రూమ్ అంతా నీట్గా డెకరేషన్, ఫొటోస్ కానీ అన్నీ డెకరేషన్ చేసుకున్నాను అనుకున్నా. సో ఇక్కడ నా టాయ్స్ కలెక్షన్ ఉంటాయి, ఇవన్నీ నా బర్త్డేకి గిఫ్ట్ వచ్చినాయి. సో అక్కడ కూడా ఉంది, చూపిస్తారేమో. సో ఇక్కడ కూడా నా టాయ్స్ కలెక్షన్స్ ఉన్నాయి అనమాట. అసలు నేను ఒక్కటి కూడా కొనలే, అన్నీ నా బర్త్డేకి గిఫ్ట్ వచ్చినాయి మొన్న లాస్ట్ January 7th అనమాట. సో మీకు ఒక క్యూట్ చూపిస్తానండి. సో ఇది అనమాట, నేను క్లీవ్లాండ్ సెంటర్లో తీసుకున్నాను. చాలా క్యూట్ ఉంటుంది, ఊరికి ఆడుతూ ఉంటాం, మ్యాక్సిమం వాడా, బట్ చాలా క్యూట్గా ఉంది. అండ్ వింటర్లో టైంలో అట్లాంటి కాజీ టైమ్స్లో యూజ్ అవుతుందని వేసుకున్నా, బట్ చాలా క్యూట్ అనిపించింది. సో నేను అట్లాంటివి ఎక్కువ వాడతాను కాబట్టి మొన్న పార్సల్లో మా మమ్మీ ఇండియా నుంచి తెచ్చి పంపించింది అనమాట. ఇట్లాంటి క్యూట్ ఎక్కువ వాడతాను అనమాట నేను. సో నా బర్త్డే రోజు చాలా గిఫ్ట్స్ వచ్చినాయి, క్లిప్ ఉంటే చూసి పెడతాను. సో ఆ గిఫ్ట్స్ ఏం చేసుకో ఇట్లాంటి ఇట్లా హ్యాపీ బర్త్డే బ్యాగ్స్లో పెట్టించారు, డ్రెస్సెస్ కానీ టాయ్స్ కానీ చాక్లెట్స్ కానీ ఇట్లాంటి హ్యాపీ బర్త్డే బ్యాగ్స్. నేను ఇవి పడేయలేను, అలా అని నేను వేరే వాళ్ళకి కూడా ఇవ్వలేను అనమాట. సో అందుకని నేను ఈ బ్యాగ్స్తోని రీల్స్లో స్క్రోల్ చేస్తుంటే నాకు ఒక DIY కనిపించింది, లైక్ క్యాలెండర్. సో ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఇట్లా వస్తుందని, బట్ ట్రై చేసిన. షిఫ్ట్ లేని రోజు, ఇంట్లో ఖాళీగా ఉన్న రోజు ఎందుకు అని ట్రై చేశాను. చూడండి ఇట్లా స్క్రోల్ అవుతుంది, ఇలా ఫొటోస్ చేంజ్ అవుతాయి. నాది మాన్స ఫొటోస్, ఒకటి సింగిల్ ఫొటోస్, అండ్ నాది మమ్మీది ఇట్లా క్యూబ్ చేసి పెట్టాను. ఇప్పుడు మార్చ్ కాబట్టి మార్చ్ ఉంది, మార్చ్ అయిపోతే ఏప్రిల్కి అలా 12 రాసి పెట్టాను అనమాట. సో ఇలా అవి అటు పడేయలేను, అటు ఉంచలేను కాబట్టి కొంచెం రీసైక్లింగ్ మోడల్లో. ఈ పెటల్స్ కూడా ఆ రోజు బర్త్డేకి నాకు బొకే వచ్చిందనమాట. సో నాకు శ్రావణి గిఫ్ట్ ఇచ్చింది బర్త్డేకి బొకే. సో అవి ఇలా గుర్తుగా పెట్టుకున్నాను అనమాట. సో ఇది నా చిన్నపాటి క్యాలెండర్. సో నాకు వాచెస్ అంటే చాలా ఇష్టం అనమాట. నేను వాచెస్ కలెక్షన్ ఎప్పటి నుంచి అంటే ఇండియాలో ఒక 2 years బ్యాక్ నుంచి చేస్తున్నాను అనమాట. కానీ ఇక్కడికి వచ్చినాక నేను కొన్న వాచ్ ఇదొకటి, ఇప్పుడు నేను పెట్టుకుంది నా బర్త్డేకి తీసుకున్నాను అనమాట. ఇది మాన్సా గిఫ్ట్ ఇచ్చింది, ఇది కూడా మాన్సా బర్త్డే గిఫ్ట్ ఇచ్చింది, ఇది కూడా నాకు వచ్చేటప్పుడు దినిషా గిఫ్ట్ ఇచ్చింది అనమాట. ఇవన్నీ స్పెషల్. ఇది రూపాది వాచ్. సో ఇది అనమాట. సో నేను వాచ్ అను కదా, సో ఇదనమాట. సో మ్యాక్స్ ఇక్కడ యూకేలో ఉన్న స్టూడెంట్స్ అందరూ అకామిడేషన్ మనం మారుతూనే ఉంటాం. సో ఒక్కోసారి ఫర్నిష్డ్ హౌస్ తీసుకోవచ్చు, ఒక్కోసారి అన్ఫర్నిష్డ్ హౌస్ తీసుకుంటారనమాట. ఓనర్స్ డిపెండ్స్ అపాన్ ద ప్లేస్ అండ్ ఇక్కడ వాళ్ళు స్టే చేస్తున్నారు. సో ప్రజెంట్ అయితే మేమైతే ఫర్నిచర్డ్ హౌస్ తీసుకున్నాము. కాకపోతే మా సింగిల్ రూమ్కి వాడు ఈ ఒక్క కబోర్డే ఇచ్చాడనమాట. ఆ ఒక్క కబోర్డే ఇచ్చినారు. సో యూనో గర్ల్స్ థింగ్స్ మనకు అస్సలు ఆ ఒక్క కబోర్డ్ అస్సలు సరిపోదు. సో అందుకని నేను ఇది ఆర్డర్ పెట్టిన. ఐ లవ్డ్ ఇట్. ఆర్గనైజేషన్ చాలా, ఇన్స్టాలేషన్ అయినా ఆర్గనైజేషన్స్కి స్పేస్ అయినా చాలా క్యూట్గా నీట్గా ఉన్నాయి అనమాట. సో ఇందులో కూడా కలర్స్ ఉండే, వైట్, బ్లాక్ అండ్ యాష్. యాష్ ఎందుకు తీసుకున్నా అంటే యాక్చువల్లీ నా కర్టెన్స్ కూడా యాష్ ఉండే, అండ్ ఇది కూడా యాష్ తీసుకున్నా. ఆ కోఇన్సిడెంట్గా నా మిర్రర్ కూడా యాషే వచ్చింది అనమాట. సో ఇంటీరియర్ కొంచెం సిమిలర్ అయింది. అసలు ఎక్స్పెక్ట్ చేయకుండానే అయింది, కానీ ఇది మాత్రం నేను అనుకోనే తీసుకున్నాను. ఎందుకంటే వాడు 3 ఆప్షన్స్లో యాష్ కూడా ఉండే కాబట్టి తీసుకున్నాను. ఇది కూడా వాడు ఓనర్ ఏం ఇవ్వలేదన్నమాట. మేము చారిటీ షాప్లో ఈ కబోర్డు, అక్కడ ఉండే ఇంకొక, ఈ 3 నేను చారిటీ షాప్లో తీసుకున్నాను. చారిటీ షాప్ ఇన్ ద సెన్స్
చిన్న మరక ఉన్నా చిన్న డ్యామేజ్ వచ్చినా అక్కడ అమ్మేస్తారు. సో మనకు ఒకవేళ చాలా రీజనబుల్, హాఫ్ టు హాఫ్ 40-60% డిస్కౌంట్ ఉంటుంది మన ప్రతి ఒక్క ఐటెంలో. సో స్టూడెంట్స్కి అఫోర్డబుల్ ప్రైస్ అనమాట. సో మ్యాక్స్ చాలా వరకు ఇక్కడ చారిటీ షాప్లోనే షాపింగ్ చేస్తారు, లైక్ వ్యాక్యూమ్ క్లీనరే కానీ, వాషింగ్ మిషనే కానీ, ఓవెన్సే కానీ ఇలాంటివి. బట్ కొన్ని రీపేరింగ్ ఉంటుంది, కొన్ని మంచిగా వర్క్ అయ్యేది ఉంటుంది. సో నేను ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈ కబోర్డ్ ఇంకో ఆ కబోర్డ్ తీసుకున్నాను అనమాట. సో ఇది నా బర్త్డేకి క్యూట్ లిటిల్, నా బర్త్డేకి అలేకి అక్క గిఫ్ట్ ఇచ్చారు, చాలా క్యూట్ ఉండే. సో ఇది నా చిన్నపాటి వర్డ్. సో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకు. బాయ్ బాయ్.